అదేవిధంగా యాకోబు గారు 10వ భాగాన్ని ఇచ్చినప్పుడు వ్యవస్థీకృత ఆరాధనకు ముందే ఇచ్చారు. సో మనం ఇప్పుడు వరకు చూసినటువంటి వచనాలన్నిటికంటే ముందు ఇచ్చారు. అప్పటికి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇవ్వలేదు, అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, అప్పటికి దేవుడు ప్రవక్తలను ఇవ్వలేదు, అప్పటికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనే పంపలేదు, అప్పటికి దేవుడు యేసుక్రీస్తు వారిని శిలువ మీద మన కొరకు బలిగా అర్పించలేదు, అప్పటికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు, అప్పటికి దేవుడు తన పరిశుద్ధ సంఘాన్ని, తన రాజ్యాన్ని కూడా ఈ లోకంలో స్థాపించలేదు. అవన్నీ తర్వాత వచ్చాయి. దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బహుమతులు నేను చెప్పినవేది? ధర్మశాస్త్రము, ఇశ్రాయేలీలు, లేకపోతే మందిరము, యేసుక్రీస్తు వారు, శిలువ యాగము, పరిశుద్ధాత్మ, సంఘము, ఇవన్నీ కూడా చాలా గొప్ప బహుమతులు ఒకదాని తర్వాత ఒకటి. అయితే అబ్రహాము గారు కానీ యాకోబు గారు కానీ ఏమి పొందలే. అవేమి పొందనప్పుడు దశమ భాగాన్ని ఇచ్చారు. రెండవది మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళని నువ్వు ఇంత ఇవ్వాలి అని దేవుడు ఎప్పుడు అడగలే, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పలేదు కూడా. స్వేచ్ఛాపూర్వకంగా వాళ్ళంతటా వాళ్ళు స్పాంటేనియస్గా, ఫ్రీవిల్గా వీటిని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. సో వాళ్ళు స్వేచ్ఛాపూర్వకంగా ఇచ్చింది. ఇది పాత నిబంధన ఆజ్ఞలకు సంబంధించిన దానికంటే ముందు. అది ధర్మశాస్త్రము, ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉంది కనుక మేము చేయమంటే ధర్మశాస్త్రానికి బయటే వీళ్ళు ఇచ్చారు. సో మనది వ్యవస్థీకృత ఆరాధన కాదు, మనది ఫ్రీడమ్. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, మనం ఎలా పడితే అలా ఆరాధించవచ్చు అంటే, వాళ్ళు వ్యవస్థీకృత ఆరాధనకు ముందే ఈ 10వ భాగాన్ని ఇచ్చారు అనేటువంటి విషయాన్ని